ఇవాల్టి మన గెస్ట్ ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ వంశీ గారు. వారితో ఇవాళ చాలా ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయబోతున్నామండి. ఎందుకంటే మనం ఒకప్పుడు ఇంట్లో చేసుకుని ఫుడ్కే ప్రాముఖ్యతనిచ్చేవాళ్ళం. బట్ ఇప్పుడు బయట తినే వాళ్ళ సంఖ్య పెరిగింది, జంక్ ఫుడ్ తింటున్నాము, ఒక పక్క క్యాన్సర్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. సో ఈ సిచ్యువేషన్లో బయట మనం తింటున్న ఏ ఫుడ్ ఎంతవరకు సేఫ్ అన్నది ఒకసారి డాక్టర్ గారి మాటల్లో విందాం. నమస్తే సార్. నమస్తే అండి సార్, రీసెంట్గా మనం న్యూస్ చూసాము. కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో, చాలా రాష్ట్రాల్లో ఫుడ్ శాంపుల్స్ తీసుకుని పానీపూరి కావచ్చు, పీచ్ మిఠాయి కావచ్చు, ఇంకా సమ్ షవర్మా లాంటి కైండ్ ఆఫ్ ఫుడ్స్, మంచూరియా ఇంక్లూడింగ్ ఏవైతే కలర్స్ వేసి అమ్ముతున్నారో అండ్ కెమికల్స్ వాడుతున్నారో సార్, అవన్నీ క్యాన్సర్ కారకాలు అని ఒక సర్వేలో చెప్పారు. 100% సార్, అందులో ఎటువంటి అనుమానం లేదండి. అసలు ఇప్పుడు తీసుకునే ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మీరు చెప్పిన ప్రతి ఐటమ్ కూడా క్యాన్సర్ కారకమేనండి. సార్, స్టార్టింగ్ విత్ కాటన్ క్యాండీ, పీచ్ మిఠాయి. చిన్నప్పుడు మన ఇద్దరం కూడా తిన్నాం. అవును, మీరు తిన్నారు లేదు తెలియదు, సిటీలో మేము విలేజెస్లో మేము తిన్నాం. ఆ పీచ్ మిఠాయి తిన్న ఆ కలరింగ్ ఏజెంట్లో రోడమిన్ బి అనే టాక్సిన్ ఉంటుందండి. ఓకే, 100% అది క్యాన్సర్ కలిగిస్తుంది. పాండిచేరి వాజ్ ద ఫస్ట్ స్టేట్ టు బ్యాన్ ఇట్, ఫాలోడ్ బై కర్ణాటక, అండ్ ఇప్పుడు తెలంగాణలో కూడా బ్యాన్ చేసినట్టున్నారు. అన్ని రకాల కలరింగ్ ఏజెంట్స్ కూడా క్యాన్సర్ కారకాలండి. దేంట్లో అయినా వాడండి. అన్ని రకాల చైనీస్ డిషెస్లో వాడే ఈ మంచూరియా, ఆ చిల్లీ చికెన్, ఆ కలర్ఫుల్ చికెన్స్ ఉంటుంటాయి బయట రోడ్డు మీద పెట్టి చూపిస్తుంటారు, అన్నీ కూడా క్యాన్సర్ కారకాలండి. 100% వీటన్నిటిని కూడా మనం పూర్తిగా బ్యాన్ చేయాలండి. మీరు చూసారు ఈ మధ్య మనం మన దేశంలో తయారయ్యే మసాలాలని సింగపూర్లో కూడా బ్యాన్ చేశారు. కారణం ఏంటంటే అందులో దాన్ని ప్రాసెస్ చేసేటప్పుడు అందులో వాడే కెమికల్స్ క్యాన్సర్ కారకాలు. అలాగే అదంతా ఎందుకండి, మనం రోజు తినే మైదా లేకుండా మీరు ఏమైనా తింటారా? మీ పిల్లలు మీరు ఏమైనా తింటారా? మీరు తినే ప్రతి స్వీట్, ప్రతి రుమాలి రోటీ, ప్రతి బిస్కెట్ లో కూడా ఖచ్చితంగా మైదానే ఉంటుంది. అన్నిట్లో మైదా ఉంటుంది. మీరు తినే మాల్పూరి, గులాబ్ జామున్, ఎనీ స్వీట్ యు నేమ్ ఇట్, జిలేబీ, ఎనీథింగ్, ఎనీ ఇండియన్ స్వీట్ ఈజ్ మేడ్ విత్ దిస్ వైట్ పౌడర్, రిఫైన్డ్ పౌడర్, మైదా. ఆ మైదాని వైటనింగ్ చేసేటప్పుడు అనేక రకాలైన కెమికల్స్ వాడటం జరుగుతుంది. దానివల్ల అది ఖచ్చితంగా క్యాన్సర్ కారకం. మైదా ఇది క్యాన్సర్ కారకం. మైదా రోటీస్, మైదా స్వీట్స్, ఎవ్రీథింగ్. మీరు తినే కేక్స్, వాటిలో ఉండే సాచురేటెడ్ ఫ్యాట్స్ ఒబేసిటీ కలిగిస్తాయి, అన్ని రకాల క్యాన్సర్ని కలిగిస్తాయి. సో ప్రతి ఐటమ్ అండి, మనం తీసుకునే ప్రతి ఐటెంలో కూడా మన పిల్లలు తినే ప్రతి పొటాటో చిప్స్ దగ్గర నుంచి అన్ని రకాల ఐటమ్స్లో కూడా ఈ రీయూజ్డ్ ఆయిల్స్ వాడటం, ఈ కెమికల్స్ వాడటం, ఈ మైదా వాడటం. మైదా లేని ఐటమ్ లేదండి. చీపెస్ట్ ఫుడ్ ఐటమ్ మైదా. సో మీరు ఏ హోటల్కి వెళ్ళినా మైదాతోనే రోటీ చేసి పెడతారు. వీట్ రోటీతోనో లేకపోతే బాజిరా పౌడర్తోనో రోటీ చేయరు, మైదాతోనే చేస్తారు. టేస్టీగా కూడా ఉంటాయి. మైదాతో చేస్తే చోలే భటూరా, చాలా మంది నాకు సుందర్ పిచాయ్ కూడా చెప్తున్నారు ఆయన ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ చోలే భటూరా. ఆ భటూరాలో ఉండేది ఏముందండి? మైదానే, అన్ని మైదానే. ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలండి. రోజు మీరు చూస్తుంటారు మిర్చి బజ్జీలు చాలా బాగుంటాయి, హ్యాపీగా తింటారు. పకోడీలు, పునుగులు తింటుంటారా పిల్లలు? మీరు ఏముందండి ఎలా చేస్తారు? పొద్దున్నే అక్కడ బాండీ పెడతాడు, ఆ బాండీలో ఆయిల్ పోస్తాడు. అది ఏ రకమైన ఆయిల్ కూడా మనకు తెలియదు. దాన్నే రోజంతా వాడుతూనే ఉంటారు. వాటిలో వచ్చే కెమికల్స్ రీయూజ్డ్ ఆయిల్స్, వీటిలో వచ్చే కెమికల్స్. ఆ జిలేబీ దాంట్లోనే వేస్తారు, గులాబ్ జామున్ కూడా దాంట్లోనే చేస్తారేమో. సో ఇవన్నీ కూడాను అత్యంత పాయిజనస్ సబ్స్టెన్సెస్. ఈ హై టెంపరేచర్ హీట్లో చేసే ఈ బిస్కెట్స్ అన్నీ కూడా మైదాతోనే తయారు చేస్తారు. అవన్నీ కూడా పాయిజనస్ సబ్స్టెన్సెస్. మైదాతో చేసే ప్రతి ఐటెంని కూడా మనం పూర్తిగా బ్యాన్ చేసేయగలగాలండి. ఇండియాలో అదే మోస్ట్ పాపులర్. అలాగే నెయ్యికి సబ్స్టిట్యూట్గా వాడే డాల్డా, వనస్పతి, అన్నీ కూడా క్యాన్సర్ కారకాలే. అన్నీ కూడా క్యాన్సర్ కారకాలే. అన్ని రకాల పదార్థాలు మనం బయట తీసుకునే ప్రతి ఫుడ్ ఐటమ్ చాలా విగరస్గా చేస్తున్నారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ రైట్స్. ప్రతి టౌన్లోను, ప్రతి తెలంగాణలో, ప్రతి విలేజ్లోను, ప్రతి మన హైదరాబాద్ సిటీలో అయితే ప్రతి ఏరియాలో కూడా రైట్ చేశారు. అన్ని చోట్ల కూడా ఇదే కనుక్కున్నారు. ఫేమస్ కఫేస్లో కూడా రీసెంట్ గా రైట్స్ అనే చేసి ఫేమస్ వెల్ నోన్ రెస్టారెంట్స్ అని బ్యాన్ చేశారు. అన్నిట్లోనూ వాళ్ళు చూశారు ఏది ప్రాపర్ గా ప్రిజర్వ్ చేయబట్టలేదు. నిల్వ చేయబడిన నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ నెక్స్ట్ డే మైక్రోవేవెన్లో హీట్ చేసి మనకు పెడుతున్నారు. ఆ మైక్రోవేవెన్లో హీట్ చేసినవి అన్నీ కూడా క్యాన్సర్ కారకాలే. మీరు వాడే టెఫ్లాన్ కోట్, మన చిన్నప్పుడు మేము కూడా నాన్ స్టిక్ బాగుండేది, ఆయిల్ లేకుండా వేస్తున్నారు. ఆయిల్ లేకుండా దోశ తింటున్నాము, మనకు ఆయిల్ తగ్గిపోతుంది. నాన్ స్టిక్, ఆ టెఫ్లాన్ కోటింగ్ నుంచే కెమికల్ సబ్స్టెన్సెస్ దోశలోకి వెళ్ళి మన పొట్టలోకి వెళ్ళి అనేక రకాలైన క్యాన్సర్కు దారితీస్తున్నాయి. ఆ టెఫ్లాన్ కోటింగ్లో వేసే దోశలో వేసేటప్పుడు వచ్చే ఫ్యూమ్స్ మన తల్లిగారికి కూడా హాని కలిగించాయి.
సో ఇవన్నీ కూడా నాన్ స్టిక్ ప్యాన్స్ అన్నీ కూడా మైక్రోవేవ్ను, ఆ ప్లాస్టిక్లో ఫుడ్ క్యారీ చేయటం, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో మైక్రో ప్లాస్టిక్స్ ఉంటే నిన్ననే ఒక స్టడీ బయటకు వచ్చేసింది. ప్లాస్టిక్ వాడి ఆ ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేసే వాటర్లో కానివ్వండి, మెడిసిన్స్లో కానివ్వండి, ఇతరత్ర ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, ఏం స్టోర్ చేసినా ఆ మైక్రో ప్లాస్టిక్స్ వాటిల్లో ఉంటేనే నిన్ననే ఒక స్టడీ చెప్పారు. సో ఈ రకరకాలుగా ప్లాస్టిక్ యూసేజ్, రీయూజ్డ్ ఆయిల్స్, కలర్స్, మీరు బయట మీరు స్విగ్గీలోనో జొమాటోలో ఏ ఫుడ్ ఆర్డర్ చేసినా అవన్నీ కూడా వాళ్ళు మైక్రోవేవ్లో వేడి చేస్తారు, ప్లాస్టిక్ కంటైనర్లోనే మనకు పంపించడం జరుగుతుంది. ఆ హీటెడ్ ఫుడ్ ప్లాస్టిక్ కంటైనర్లోకి వస్తాయి, ఆ మైక్రో ప్లాస్టిక్స్ ఫుడ్ ఐటెంలోకి వస్తాయి, వాటిని మన పిల్లలకి ఇంజెస్ట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరిగిపోతున్నాయి. క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరగడానికి ఇదే కారణం. ఓకే, 2002లో నేను బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్ట్గా జాయిన్ అయినప్పుడు ఒక్క ప్రైవేట్ క్యాన్సర్ హాస్పిటల్, 45 మంది క్యాన్సర్ హాస్పిటల్స్ ఉండేవారు, క్యాన్సర్ పేషెంట్స్ ఉండేవారు. ఇవాళ 20 ఏళ్ల తర్వాత 45 క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో, ఒక్క చోట కూడా బెడ్ ఖాళీ లేదు. లక్షల్లో పెరిగిపోతున్నారు క్యాన్సర్ ఇన్సిడెంట్స్. దీనికి కారణం ఈ ఫుడ్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ ఐటమ్స్. ఇవే కాకుండా మనం వాడే ఫెర్టిలైజర్స్, ఈ ఫుడ్ తయారు చేయడానికి మనం వాడే పెస్టిసైడ్స్, ఆ ఫుడ్ని మ్యాంగోస్ని, ఫ్రూట్స్ని కలరింగ్ ఏజెంట్స్ చేసి వాటిని రైప్గా చూపించడం, ఈవెన్ సపోటాలు కూడా చేస్తున్నారంట. సో ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలు. సరే, ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారము ఎప్పుడైతే మనం బయట తినడం స్టార్ట్ చేసామో అప్పటి నుంచే క్యాన్సర్ కూడా పెరుగుతోందని అనిపిస్తుంది. స్విగ్గీ స్టార్ట్ అయిన రోజు నుంచి క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగిపోతుంది. చాలా కరెక్ట్ గా గత 10 ఏళ్ళు అయింది స్టార్ట్ అయ్యి, ఈ 10 ఏళ్లలోనే పెరిగిపోయింది. 2010లో బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ సంవత్సరానికి 80,000 న్యూ కేసెస్. ఇవాళ 2,24,000 న్యూ కేసెస్. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ క్యాన్సర్స్ 2,40,000 భారతదేశంలో. ఇది ICMR వారి అంచనా. మా డాక్టర్స్ అలాగే సైంటిస్టులు అంచనా ఏంటంటే దీనికి 3 రెట్లు ఎక్కువ ఉంటుంది భారతదేశంలో క్యాన్సర్ ఇన్సిడెన్స్. మన పాపులేషనే ఉంది చైనాలో కూడా, 145 మంది, 144 వాళ్ళది. అక్కడేమో 48 లక్షల న్యూ క్యాన్సర్ పేషెంట్స్ పర్ యానం, ఇక్కడేమో 16 లక్షలు. ఎట్లా నమ్ముతాం? నమ్మలేం. మనలో కూడా అంతే ఉంటుంది, ఇంకా అంతకన్నా ఎక్కువ ఉంటుంది. చైనీస్ ఈట్ వెరీ హెల్దీ ఫుడ్, వాళ్ళు తినే ఫుడ్ వెరీ హెల్దీ ఫుడ్. వాళ్ళు గ్రీన్ టీ ఎక్కువ తాగుతారు, వాళ్ళు ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకుంటారు. అఫ్ కోర్స్ వాళ్ళు నాన్ వెజ్ కూడా ఎక్కువ తింటారు, అది వేరే విషయం. అంటే వాళ్ళ ఫుడ్ లో అడల్ట్రేషన్ చాలా తక్కువ కదా సార్, బయట దేశాలతో పోలిస్తే. స్ట్రిక్ట్ స్ట్రింజెంట్ రూల్స్, అడల్ట్రేషన్ తక్కువ ఉంటుంది వాళ్ళకు, చాలా తక్కువ. వాళ్ళకన్నా మన క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. సేమ్ పాపులేషన్ మంది కూడా. అవును. సో డెఫినెట్లీ క్యాన్సర్ ర్యాపిడ్గా పెరగడానికి ముఖ్య కారణం మనం కన్జ్యూమ్ చేసే ఫుడ్, రకరకాల ఫుడ్ ఐటమ్స్, ముఖ్యంగా అవుట్ సైడ్ తినే ఫుడ్. సో అలాగే రకరకాల ఫుడ్ ఐటమ్స్. మన ఇండియన్ ఇది స్వీట్స్ అన్ని కూడా వైట్ మైదాతో తయారు చేస్తారు. తర్వాత వైట్ రైస్, ఈ వైట్ రైస్ వల్ల కూడా కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ అవుతుంటుంది. ఆ రైస్లో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అన్ని కూడా తీసివేయబడుతున్నాయి. సో అది తప్పనిసరిగా దంపుడు బియ్యము, హ్యాండ్ పౌండ్ రైస్ కానివ్వండి, బ్రౌన్ రైస్ కానివ్వండి, ఇవి పార్బాయిల్డ్ రైస్ కానివ్వండి తీసుకున్నట్టయితే డెఫినెట్గా ఈ ఒబేసిటీ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. సో వైట్ రైస్, వైట్ మైదా, వైట్ షుగర్. షుగర్ కన్సంప్షన్ కూడా తగ్గించాలి. భారతదేశంలో షుగర్ కన్సంప్షన్ చాలా ఎక్కువ, నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో కూడా. ఈ షుగర్ కన్సంప్షన్ తగ్గించాల్సి ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ కూడా మితంగా తీసుకోవాలి, సమపాలలో అన్ని తీసుకోవాలి. ప్రిఫరబుల్లీ ఈ షుగర్ ఐటమ్స్ మనం ఫ్రూట్స్ నుంచి ఎక్కువగా తీసుకోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఫ్రమ్ వైట్ షుగర్. వైట్ షుగర్ బదులు బ్రౌన్ షుగర్ అంటాం, ఆ షుగర్ని వాడటం. ఈవెన్ డేట్స్ లాంటివి కూడా యూస్ చేసుకోవచ్చు. అన్ని రకాల ఫ్రూట్స్, డేట్స్, అన్ని ఫిగ్స్, కిస్మిస్, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ లో కూడా వి గెట్ ప్లెంటీ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఇన్ డ్రై ఫ్రూట్స్ అలాంగ్ విత్ ఫైబర్ అండ్ ప్రోటీన్ అండ్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్. సో వైట్ షుగరు, వైట్ రైస్, వైట్ మైదా, ఈ 3 కూడా మనం పూర్తిగా తగ్గించేయాల్సి ఉంటుందండి. తగ్గించినట్టయితే ముఖ్యంగా సౌత్ ఇండియాలో వైట్ రైస్ ఎక్కువ తింటున్నాం. అవును సార్. దాన్ని పూర్తిగా మనం దీంతో రిప్లేస్ చేయాల్సి ఉంటుంది. సార్, ఒకటి ఇప్పుడు ఏవి తినకూడదో చెప్పారు కదా, ఏవి తింటే, ఎలా తింటే బెస్ట్? కొంచెం అట్లీస్ట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా. వెరీ కరెక్ట్ అండి. మనం తీసుకునే ఫుడ్ ఐటమ్స్ ముఖ్యంగా ఈ ఫ్రూట్స్, ఫుడ్లో లాట్ ఆఫ్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, క్యారెట్స్, బీట్రూట్స్, వాటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ బాగా ఎక్కువగా తీసుకోవాలి. ప్రిఫరబుల్లీ ఆర్గానిక్.
ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి రెగ్యులర్గా. ఆ తర్వాత ఈ కార్బోహైడ్రేట్ కంటెంట్ని బాగా తగ్గించాలి. అంటే మిగతా సమంగా 50% ఫ్రమ్ కార్బోహైడ్రేట్స్, 30% ఫ్రమ్ ప్రోటీన్ అండ్ 20% ఫ్యాట్ కంటెంట్ ఉండాలి మన ఫుడ్ ఐటమ్స్లో. ఫ్యాటీ కంటెంట్ ఎస్పెషలీ సాచురేటెడ్ ఫుడ్స్ ఎక్కువగా ఉండేవి, ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ మీట్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ కూడా ఇప్పుడు రోజు మీకు దొరికేవన్నీ అవే కదా. అవును సార్. పిల్లలు మీరు తినేవన్నీ అవే ప్రాసెస్డ్ ఫుడ్స్, అన్ని ప్రిజర్వేటివ్స్ వేసి నిల్వ ఉంచిన ఫుడ్స్. ఆ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ కూడా పూర్తిగా తగ్గించేసి రెడ్ మీట్ కన్సంప్షన్ కూడా బాగా తగ్గించి మీట్ తినాలనుకునే వాళ్ళు ప్రిఫరబుల్లీ ఫిష్, సీ ఫిష్ ఎక్కువగా తీసుకుంటూ, వీటిలో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. సో వాటిలో ఉండే న్యూట్రియంట్స్ క్యాన్సర్ని రాకుండా చేస్తాయి. సీ ఫిష్ ఎక్కువగా తీసుకుంటూ, తర్వాత దూరాలు వాటికి దూరంగా ఉంటూ, ఆ ఫ్రూట్స్లో కూడా అన్ని ఫ్రూట్స్ కూడా మనకి సీజనల్ ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి వెరీ యూస్ఫుల్. బెర్రీసే కానక్కర్లేదు, అన్ని ఫ్రూట్స్. Berries are supposed to be the best. They contain lots of antioxidants, lots of nutrients. But అన్ని రకాలు మన రోజు దొరికే సీజనల్ రేక్కాయలు, జాంకాయలు, అన్ని రకాలు మన ఇంట్లో కివీ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్ తినక్కర్లేదు. మనకు దొరికే మన ఫ్రూట్స్ తీసుకుంటే, బత్తాకాయలు, ఆరెంజెస్ అన్నీ తీసుకున్న, ఆరెంజ్ కాయలు అవి తీసుకున్నట్టయితే యాంపుల్ డైట్ మనకి ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ వస్తాయి. మన క్యాన్సర్ రాకుండా చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత గ్రీన్స్, ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ, ఈ రెడ్ మీట్ అయి పూర్తిగా తగ్గించేసి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేసినట్టయితే క్యాన్సర్ రాకుండా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్.